ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీలో నిన్నటి పరిణామాలు చూస్తూ ఉంటే అంటే ఈ దేశంలో అందులో దేశ రాజధానిలో కాక్రోచ్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్స్ వేలాదిగా కదిలి అదే ఒక కథన రంగంగా మారిపోయింది. వాస్తవికంగా ఆర్గనైజ్డ్ కాదు, కాకపోతే నీటు పరీక్షలో జరిగినటువంటి పేపర్ లీకేజ్ వల్ల లక్షలాది మంది విద్యార్థులు బాజాలు పడ్డారు. వాళ్ళు అనేక మానసిక వేదకు గురైనటువంటి పరిస్థితి, అనేక పత్రుల్లో హింసకు గురైనటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ ప్రధాని రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ పెడితే దానికి ఇప్పటికీ నరేంద్ర మోడీ నోరు మెదపట్లేదు. అంటే విద్యాశాఖ మంత్రి రాజీనామా పెట్టాలని డిమాండు, ఎందుకంటే నీటు పరీక్షలు నైతిక బాధ్యత ఎవరు వహించాలా? కింద ఉద్యోగం తప్పు చేసినారు, ఆయన తప్పు చేసినారు, ఈయన తప్పు చేసినారంటే అసలు మెయిన్గా ఎవరు ప్రధాన బాధ్యుడు ఎవరు? విద్యాశాఖ మంత్రి ఆయన కంట్రోల్ పరిధిలో ఉన్నది కాబట్టి ఆయన బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్. మరి మోడీ బ్రహ్మాండంగా విలువల గురించి, నైతిక విలువల గురించి, రాముని గురించి, రామరాజ్యం గురించి చెప్పినప్పుడు ఎందుకు అమలు చేయడానికి ప్రశ్నిస్తున్నాం. అందుకనే ఇంత లాఠీ చార్జీ, భాషా ప్రయోగాలు, చలో పార్లమెంటు పెడితే ఇంత దుందుడుకు పద్ధతులలో పోలీసు బలప్రయోగం ఉపయోగించి ఉద్యమాలు అంచేయాలని చూస్తే ఉద్యమాలు పెరుగుతాయి, ఇంకా అంచబడాయి. ఎంత ఒక బందిని కిందికి కొడితే అది పైకి పోతుంది. అలాంటి పరిస్థితి రాబోతుంది. అంటే ఇక్కడ నరేంద్ర మోడీ రాజ్యంలో, పరిపాలనలో ప్రజలకి రక్షణ లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే విద్యాశాఖ మంత్రిని ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పోతే మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే తెలంగాణ అంటే ఇది దక్కన్ పీఠం అంటే ఎత్తు మీద ఉన్నది. ఇది వంపులో గోదావరి ఉన్నది, కృష్ణ మరి ఉన్నది. అసలు కృష్ణ కంటే నీళ్లు, కృష్ణా నది కంటే మన గోదావరి జలాలే ఎక్కువగా ఉపయోగించుకోవాలి. సిపిఐ పార్టీ 1994 నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ వచ్చింది. మెట్ట ప్రాంతాలకి సాగునీరు కావాలి, తాగునీరు కావాలి. 2000 సంవత్సరంలో కొల్లి నాగేశ్వరరావు రైతు సంఘం రాష్ట్ర నాయకుడిగా ఆయన నిరాదీక్ష పెట్టాడు. ఆమె నిరాదీక్ష కూర్చుంటే అప్పుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి గోదావరి జలాల వినియోగ అథారిటీ ఏర్పాటు చేశాడు. సరే ఏర్పాటు చేశాడు, కానీ దాని మీద పెద్ద ప్రాసెస్ జరగదు. కానీ ఆ తర్వాత 2004లో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతో కొంచెం ప్రయత్నం చేశారు. గోదావరి జలాలని మన మెట్ట ప్రాంతాలకు తరలించడానికి మరి తుమ్మిడేటి దగ్గర ప్రాణహిత చేవెళ్ళ అటు కలిసే దగ్గర, అంటే ప్రాణహిత కలిసే దగ్గర గోదావరి జిల్లా పాదిక దాని నుంచి ఇక్కడ నుంచి చేవెళ్ళ దగ్గర తీసుకుపోవాలి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ దగ్గర పోవాలి. అంటే దాదాపు ఎంత కరీంనగర్ మిగతా ప్రాంతాలన్నీ కవర్ అయిపోతాయి. ఆ రకమైన పద్ధతులలో మెట్ట ప్రాంతాలన్నీ దాదాపు ఎక్కువ కవర్ అయ్యే పరిస్థితి కాబట్టి ఆయన ప్రయత్నం చేశాడు. అయితే అది తుమ్మిడేటి దగ్గర అనివార్యంగా వర్క్ స్టార్ట్ అందువల్ల మిగతా ప్యాకేజీలు నడుస్తున్నాయి, కానీ అక్కడ నడవనందువల్ల మహారాష్ట్ర గవర్నమెంట్తో కొంత ఒప్పందం కుదరడం పెండింగ్ అయిపోయింది. ఆయన అంతా చనిపోయినాడు. తుమ్మిడేటి దగ్గర అసలు ప్యాకేజీలు నడుస్తున్నాయి పని. ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు కూడా సంబంధించి అది కూడా నడుస్తుంది. అలాగే వరదకాలకు సంబంధించి కూడా నిజంగా చెప్పాలంటే శ్రీరాంస వరదకాలు ఇవాళ ఈ స్థితికి వచ్చిందంటే వైఎస్ రాజశేఖర గారు. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అన్ని శంకుస్థాపన చేశాడు. మిడిమానేరు నుంచి వెళ్ళి, తర్వాత తోటపల్లి నుంచి వెళ్ళి, తర్వాత ఇవాళ గౌరెల్లి, గండిపల్లి ఇవన్నీ వచ్చినాయంటే ఆయన అప్పుడు వీళ్ళు నిధులు ఎక్కువ ఇచ్చినందువల్ల. ఇప్పుడు జరుగుతున్న పని ఏంటంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ రకంగా కొన్ని చిన్న చిన్న రిజర్వాయర్లు కట్టి తద్వారా నీళ్లు పైకి మేము తీసుకొస్తాం, రివర్సిబుల్ పంపులు పెట్టి తీసుకొస్తామని చెప్పి ఆయన ఒక ఫౌండేషన్ వేసి ప్రయత్నిస్తాం. మేము సిపిఐ ప్రతినిధి బృందంగా, నేను రాష్ట్ర కార్యదర్శి ఉన్నప్పుడు మా ప్రతినిధి బృందం అంతా వెళ్ళి చూసాం. అసలు తుమ్మిడేటి దగ్గర కడితే బాగుండేది, అది కట్టాల్సిందే ఎప్పుడైనా కూడా అని చెప్పాం. అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్తాం. అది కట్టాల్సిందే.
సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కడతాం ఖచ్చితంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడతాం, ఇక్కడ కిషన్ రెడ్డి లేదా కేంద్ర మంత్రి బండి సంజయ్ వీళ్ళు కూడా సహకరించాలని చెప్తారు. తప్పనిసరిగా కేంద్ర మంత్రులు రాష్ట్రపూలు కాబట్టి వాళ్ళు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడించి సహకారం చేయాలి. అది తప్పనిసరిగా తుమ్మిడి కాడ స్టార్ట్ చేయాలి. రెండవది ఏంటంటే ఇప్పుడు ఇక టీఆర్ఎస్ వాళ్ళు మేము బాగా బ్రహ్మాండంగా కాళేశ్వరం ద్వారా బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చినాం, 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లింది అనేది వాళ్ళు ఎక్కువగానే ప్రగల్భాలు పలుకుతున్నటువంటి పరిస్థితి. ఇక వీళ్ళు తర్వాత ఏదైనా కాళేశ్వరం పోయి కూలేశ్వరం అయింది అదైంది వీళ్ళు వ్యాఖ్యానం చేస్తుంటే విమర్శలు ప్రతి విమర్శలు అనేటువంటి కొనసాగుతున్నాయి. మేము చెప్పేది ఏంటంటే విమర్శలు ప్రతి విమర్శలు రాజకీయ విమర్శలు ఒకే, కానీ టెక్నికల్గా ఇది ప్రజల జీవితాలకు సంబంధించిన అంశం. ఇది త్రాగునీరు లేకపోతే ఒక గంట సేపు 2 గంటల సేపు నీళ్ళు లేకపోతే గత మనిషి బతకలేడు. అంటే సాగునీరు లేకపోతే పంటలు పండే. కాబట్టి సాగునీరు మనిషి జీవనాధారికి ఆధారం. కాబట్టి ఇక్కడ రాజకీయాలు పక్కకు పెట్టి సరే ఏదైనా కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి ఆ నిపుణుల కమిటీ ద్వారా రిపోర్టు పంపిస్తే వెంటనే మేము స్టార్ట్ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటన చేస్తూ ఉన్నారు.